అందరికీ నమస్కారం అండి. మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సో మనం ట్రిగ్నామెట్రీ స్టార్ట్ చేసాం. 4 వీడియోస్ అయిపోయినాయి. ఇది 5th వీడియో ఇది. సో కాన్సెప్ట్స్ కొన్ని చెప్పినాము. తర్వాత ఒక ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం మనం కంటిన్యూ చేస్తున్నాం. సో ఎవరైనా నా ఛానల్ మస్తాన్ 10th మ్యాథ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో ఇప్పుడు చూడండి సెకండ్ ప్రాబ్లం. ఇఫ్ sin A = 3/4 sin A వాల్యూ ఇచ్చాడు, 3/4 ఇచ్చాడు. క్యాల్కులేట్ కాజ్ ఏ అండ్ tan A. sin A ఇచ్చాడు, కాజ్ ఏ ఎంత, tan A ఎంత అని అడిగాడు. ఓకే. సో మనం ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లంలో కూడా సేమ్. సో గివన్ దట్ sin A = 3/4 వాడు ఇచ్చిన వాల్యూ రాసుకుంటాం. sin A ఫార్ములా ఏంటండి? sin A ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఈ ఫార్ములాస్ మనకు ఆల్రెడీ రాశాను, ప్రీవియస్ క్లాస్లో రాసుండాను. ప్రీవియస్ వీడియోస్ ఖచ్చితంగా చూడండి. ఓకేనా? ప్రీవియస్ వీడియోస్ చూడకుండా ప్రాబ్లంలోకి రావద్దండి. ఎందుకంటే ఈ ఫార్ములాస్ అన్నీ రాసుండం మనం. ఇంటర్ రిలేటెడ్ ఫార్ములాస్ అన్నీ పెట్టాం. నోట్ అనే పాయింట్స్ కింద చాలా ఫార్ములాస్ రాసాం. ఓకే. అవి ఇవి ఈజీగా అర్థం కావాలంటే ఆ ఫార్ములాస్లోకి వెళ్ళి చూసి తర్వాత ఈ వీడియో చూడండి. ఓకేనా? సో sin A = ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో మనకు తెలుసు 2 సైడ్స్ ఇచ్చాడు, ఇంకొక సైడ్ కనుక్కోవాలా. చెప్పాను కదా, ట్రిగ్నామెట్రీ అనేది రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ బేస్ మీద ఉంటుంది. సో ఒకటేమో ఆపోజిట్ ఇచ్చాడు, ఇంకోటేమో హైపోటెనస్ ఇచ్చాడు, ఇంకోటి అడ్జసెంట్ కనుక్కోవాలా. 3 సైడ్స్ ఉంటాయి, 2 ఇస్తాడు, ఇంకోటి కనుక్కోవాలా. సో ఏ థియరం యూస్ చేస్తాం? పైథాగరస్ థియరం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం యూస్ చేసేది పైథాగరస్ థియరం. సో పైథాగరస్ థియరం ఫ్రమ్ పైథాగరస్ థియరం ఈక్వల్ టు ఏంటి? పైథాగరస్ థియరం ఏం చెప్తుంది? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకే. ఫిగర్ చూద్దాం. ఒక ఫిగర్ వేసాను నేను. ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, యాంగిల్ బి దగ్గర 90 degrees పెట్టాను. సో బికి ఎదురుగా ఏమవుతుంది? హైపోటెనస్ అవుతుంది. యాంగిల్ బి 90 degrees ఎదురుగా ఉండదని ఏమంటాం? హైపోటెనస్ అంటాం. సో ఏ సైన్ ఏ కదా, సో ఏ దగ్గర యాంగిల్ పెట్టినాం. సో ఏ దగ్గర యాంగిల్ పెట్టి సైన్ ఇది యాంగిల్ ఏ, ఇది యాంగిల్ ఏ. యాంగిల్ ఏకి ఎదురుగా ఉండేది ఏమవుతుంది? ఆపోజిట్ అవుతుంది. అదేవిధంగా ఏకు ఆనుకుని ఉండదని ఏమంటాం? అడ్జసెంట్, ఆసన్న భుజం. ఎదుటి భుజం, ఆసన్న భుజం. యాంగిల్ ఏకి ఎదురుగా ఉండేది ఆపోజిట్ సైడ్, యాంగిల్ ఏకి ఆనుకుని ఉండేది అడ్జసెంట్ సైడ్. ఈ రెండు. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి మనం ఎదురుగా ఉన్న హైపోటెనస్ అంటాం. సో ఫార్ములా ప్రకారం ఏంది? 3/4 ఇచ్చాడు sin A. సో ఇదేంది? ఇది ఆపోజిట్. పైన ఉండేది ఆపోజిట్, కింద ఉండేది హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఎంత? 3. సో ఆపోజిట్ సైడ్ 3, హైపోటెనస్ ఎంత? 4. దీని ప్రకారం రాసాం. ఇది 4. నెక్స్ట్ అడ్జసెంట్ కనుక్కోవాలా. మనం ఏం యూస్ చేస్తాం? పైథాగరస్ థియరం యూస్ చేయాల్సిందే. లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ సిద్ధాంతాన్ని వాడుకోవాల్సిందే. ఓకే. ఇప్పుడు ఏంటిమా? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటాం కదా. సో హైపోటెనస్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్, దీని స్క్వేర్ ఈక్వల్ టు దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్, అంతే. ఏసీ స్క్వేర్ ఈ దీని స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అదే వాడింది. ఏసీ స్క్వేర్ కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు ఒకటేం ఏబి స్క్వేర్ ప్లస్ ఇంకోటి బీసీ స్క్వేర్. అది. సో ఏసీ స్క్వేర్, ఏసీ ఎంత అండి? 4. వాడిచ్చాడు. సో ఏసీ బదులు 4 రాసాం. 4 స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ తెలియదు, కనుక్కోవాలి. అడ్జసెంట్ ఇవ్వలే, కనుక్కోవాలి. సో ఏబి అట్టే పెట్టాను. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ ఇచ్చాడు, బీసీ ఆపోజిట్ సైడ్ 3. సో బీసీ బదులు 3 పెట్టాం. 4 స్క్వేర్ ఎంత అండి? 16 ఈక్వల్ టు ఏబి తెలియదు మనకు, ఏబి స్క్వేర్ అట్లే ఉంది, ప్లస్ 3 స్క్వేర్ ఎంత? 9. 3 స్క్వేర్ మీన్స్ 3 × 3 9. 4 స్క్వేర్ అంటే 4 × 4 16. సో ఇదేం చేసాము? 9 ఇట్లా తీసుకెళ్ళాం. ప్లస్ అనేది ఈక్వల్ టు యువతల పోతే ఏమవుతాం? మైనస్ అవుతుంది. సో 16 - 9 అదే రాశాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి? 16 - 9 ఈక్వల్ టు ఇటుపక్క ఏబి స్క్వేర్ అట్లే ఉంది. దట్ ఈస్ ఇది ముందు రాసా, ఏం చేయలే. ఏబి స్క్వేర్ ఈక్వల్ టు 16లో 9 పోతే ఎంత అండి? 7. 16 9 పోతే ఇదేం చేయలే, ఇది ఇట్ రాశాను, ఇది ఇట్ రాశాను. ఈక్వల్ టు ఉన్నప్పుడు ఏ ఈక్వల్ టు బి అన్న, బి ఈక్వల్ టు అయినా ఒకటే కాబట్టి ఇట్ రాయచ్చు. సో ఏబి స్క్వేర్ ఈక్వల్ టు 7. దేర్ఫోర్ ఏబి ఈక్వల్ టు, సో స్క్వేర్ ఇటు పక్క స్క్వేర్ రూట్ అవుతుంది, రూట్ రాస్తాము. ఏబి ఈక్వల్ √7. ప్లస్ ఆర్ మైనస్ రాయాలి యాక్చువల్లీ, రూట్కు స్క్వేర్ రూట్కి. కానీ లెంత్ అనేది ఎప్పుడు మనం పాజిటివ్గా తీసుకోవాలా, ధనాత్మకమైన సంఖ్య కాబట్టి √7 రాస్తాం. సో ఏబి ఈక్వల్ √7. హియర్ ఏబి వాల్యూ ఏంటంటే అడ్జసెంట్ సైడ్ కదా, అడ్జసెంట్ సైడ్ ఈక్వల్ టు √7. ఇది వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? నేను ముందే చెప్పాను, అన్ని ట్రిగ్నామెట్రీ రేషియోస్ రాయాలనుకున్నప్పుడు ఏం తెలియాలి మనకు? 3 సైడ్స్ తెలియాలా. వాడు 2 ఇస్తాడు, ఇంకోటి కనుక్కోవాలా. ఇంకోటి ఎలా కనుక్కుంటాం? పైథాగరస్ థియరం యూస్ చేయాలా.
యూస్ చేసి కనుక్కుంటాం ఇంకోటి. అంటే 3 సైడ్స్ వచ్చేసాయి అనుకోండి. ఒక హైపోటెనస్, ఒక ఆపోజిట్, ఒక అడ్జసెంట్. ఈ 3 తెలిసిపోతే వాడు ఎన్ని ట్రిగ్నామెట్రీ రేషియోస్ 6 ఉన్నాయి కదా! 6 కనుక్కోమంటే టక మన ఫార్ములాస్ తెలుసు. ఫార్ములాస్ పెట్టి చేసుకుంటూ పోవడమే. ఓకే. సో, మళ్ళీ ఒకసారి రాశాను. అండ్ అకార్డింగ్ టు ప్రాబ్లం బట్టి మనం ఏం రాస్తాం? ఆపోజిట్ సైడ్ ఎంతది? ఇది 3 ఈక్వల్ టు 3. హైపోటెనస్ ఎంత? 4. ఇప్పుడు అన్నీ వచ్చేసాయా? 3 సైడ్స్ వచ్చాయి కదా! సో, ఏంటి 3 సైడ్స్? హైపోటెనస్ వచ్చేసింది. ఆపోజిట్ వచ్చేసింది. ఈ 2 వాడిచ్చిందే. మనం కనుక్కున్నాం అడ్జసెంట్ √7. సో, ఇది 3 సైడ్స్ వచ్చేసాయి. ఇంకేం కనుక్కోమన్నాడు? కాసే టానే కనుక్కోమన్నాడు. కనుక్కుందాం. ఫార్ములాస్ పెట్టడం, కనుక్కోవడం. సో, మనము అడ్జసెంట్ సైడ్ కనుక్కున్నాము. అడ్జసెంట్ సైడ్ మనము √7 రాసేసాను ఇక్కడ. ఫస్ట్ ఫిగర్లో రాసేయండి ఇవన్నీ. సో, ఇది వాడిచ్చిందే 3 ఆపోజిట్ సైడ్. ఏకు ఎదురుగా ఉండేది. ఏకు ఆనుకోండి √7 మనం కనుక్కున్నాం. హైపోటెనస్ 4 వాడిచ్చింది రాసేసి, ఇప్పుడు వాడు ఎన్ని రేషియోస్ కనుక్కోమంటే అన్ని కనుక్కుంటా పోవచ్చు. ఎన్ని అడిగాడు? 2 అడిగాడు. కాజే టానే చేసేద్దాం. కాజే ఫస్ట్ ప్రాబ్లం. కాజే ఫార్ములా ఏంటండి? అడ్జసెంట్ బై హైపోటెనస్. ఫస్ట్ ఫార్ములా రాయండి. అడ్జసెంట్ బై హైపోటెనస్. ఆ ఏకు అడ్జసెంట్ ఏది? ఏకు ఆనుకోండేది √7 అది రాసాం. √7 బై హైపోటెనస్ ఎంత అండి? 4. √7/4 అయిపోయింది. నెక్స్ట్ టాన్ ఏ. టాన్ ఏ ఈక్వల్ టు ఫార్ములా ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బై అడ్జసెంట్. ఏకు ఆపోజిట్. సో, ఏకు ఆపోజిట్ 3 బై అడ్జసెంట్ √7. 3/√7. ఇంకా అడగని. ఇంకా ఏమన్నా అడిగేటి? వాడు సైన్ ఏ ఇచ్చాడు కదా! నెక్స్ట్ కాజే ఇచ్చేసాడు. కనుక్కోమని నీకు చెప్పాడు. నెక్స్ట్ ఇంకా ఏముండవు మనకు? టాన్ ఏ కనుక్కోమని చెప్పాడు. ఇంకా ఏమన్నా కాటే కానీ, తర్వాత సీకెంటే కానీ, కొస్కెంటే కానీ, ఇంకా ఏం అడిగినా వాడు మనం ఫార్ములా యూస్ చేయడము. ఫస్ట్ కనుక్కోవాల్సిన ఈ 3 సైడ్స్ మనకు వచ్చాయా లేదా? ఈ 3 సైడ్స్ కనుక వస్తే ఈ 6 రేషియోస్ మనం రాసేయచ్చు. ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది చేయాలా? మీకు నిన్న ఒక మాట చెప్పాను. పైథాగోరియన్ నెంబర్స్ అని. సో, ఆడి ప్రాబ్లం అయిపోయింది. ఒక చిన్న ఎక్స్ట్రా మాట చెప్తాను. సార్ నిన్న చెప్పాడు కదా 3, 4, 5 ఇవి పైథాగోరియన్ నెంబర్స్ అని చెప్పాడు కదా! మరి నేను చెప్పాను లాంగెస్ట్ సైడ్ ఇచ్చినప్పుడు లాంగెస్ట్ సైడ్ ఎంత? పొడవైన భుజం ఏది? ఎప్పుడు కర్ణమే. లాంగెస్ట్ సైడ్ ఏదంటే హైపోటెనసే. సో, 5. మిగతా 2 ఒకటి ఆపోజిట్, ఒకటి అడ్జసెంట్. ఓకే. సో, 3, 4 ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా 5 వేస్తాం. ఓకే. ఇంకోటి లాంగెస్ట్ సైడ్ 5 ఇచ్చినప్పుడు ఇప్పుడు 5, 3 ఇచ్చినా అనుకోండి 4 వేస్తాం. ఓకే. నెక్స్ట్ 5, 4 ఇచ్చినా అనుకోండి 3 వేస్తాం. కానీ వీటిల్లో హైపోటెనస్ మాత్రం లెంత్ ఉండేదే ఉండాలి. అంటే హైయెస్ట్ లెంత్ ఉండేదే ఉండాలి. అటు ఉన్నప్పుడు ఈ ఫార్ములాస్ మనం వాడుకోవాలి. ఓకే. ఇప్పుడు చూడండి 3/4 ఇచ్చాడా? 4 ఏంది ఇక్కడ? ఫార్ములా ప్రకారం సైన్ ఏ అంటే ఏమి? ఇది ఆపోజిట్, ఇది హైపోటెనస్. అవునా? హైపోటెనస్ ఏమి? 4 ఇచ్చాడు. హైపోటెనస్ 4 ఇచ్చాడు. అంటే పొడవైంది 4 ఇచ్చాడు. ఎక్కువ లెంత్ ఉండేది 4 ఇచ్చాడు. కానీ ఎక్కువ లెంత్ ఉండేది 5 కదా! కాబట్టి మనం పైథాగోరియన్ నెంబర్స్ ఇక్కడ అప్లై చేయకూడదు. మామూలుగా ఫార్ములా ప్రకారం వెళ్ళిపోవాలి. మీకు అర్థమవుతుందా? బాగా చూడండి. మీకు సైన్ ఏ ఈక్వల్ టు 3/4 ఇచ్చాడు. అవునా? సైన్ ఏ ఈక్వల్ 3/4. 3 ఏంటి? ఆపోజిట్. 4 ఏంటి? హైపోటెనస్. అరే సార్ ఒక మాట అన్నాడే నిన్న 3, 4, 5 పైథాగోరియన్ నెంబర్స్ కదా! కనుక్కోకుండా డైరెక్ట్‌గా వేసేయండి కదా! అనే డౌట్ మీకు రావచ్చు. వెరీ గుడ్. మంచి డౌట్ అది. మీకు వచ్చినా రాకపోయినా నేనే మీకు డౌట్ అరైజ్ చేస్తున్నా. నేనే మీకు అది డౌట్ క్లారిఫికేషన్ 2 ఇస్తున్నా. సో, ఇక్కడ ఏంటి? లెంత్ ఎక్కువ ఉండే సైడ్, ఎక్కువ పొడవైన భుజం ఎప్పుడు కర్ణమే. హైపోటెనస్ ఎక్కువ ఉండేది. 3, 4, 5 ఎక్కువ ఏది? పెద్దది 5. ఇది ఎప్పుడు హైపోటెనస్. మిగతాయి అడ్జసెంట్, ఆపోజిట్ ఎలా అయినా ఉండొచ్చు. ఇబ్బంది లేదు. ఇప్పుడు హైపోటెనస్‌గా పెద్దగా ఇచ్చేసిన తర్వాత మిగతా కనుక్కోమంటే చూడు 5 ఇచ్చి 3 ఇచ్చా అనుకోండి. ఇంకోటి ఆటోమేటిక్‌గా 4 రాసేయచ్చు. చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ పైథాగరస్ థీరం రాసేసి హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంతా రాయాల్సిన అవసరం డైరెక్ట్ వేసేయచ్చు. ఒకవేళ 5, 4 ఇస్తాడు 3 రాయొచ్చు. 5, 3 ఇస్తాడు 4 రాయొచ్చు. లేక 3, 4 ఇచ్చాడు. 3, 4 అంటే అర్థమే ఒకటి ఆపోజిట్, ఒక అడ్జసెంట్. ఒకటి ఆపోజిట్, ఒక అడ్జసెంట్. ఆటోమేటిక్‌గా హైపోటెనస్ ఎంత? 5 అట్లా రాసేది. కానీ ఇక్కడ ఏం చేశాడు? 3/4 అని ఇచ్చాడు. కింద ఏంది 4 ఇక్కడ? ఫార్ములా ప్రకారము హైపోటెనస్. హైపోటెనస్ 4 ఇచ్చాడు కాబట్టి హైపోటెనస్ ఎప్పుడు ఏం చేయాలా? లెంత్ పెద్దదిగా ఉండాలా? లెంత్ పెద్దది ఉండే సైడ్ ఇచ్చాడా? ఇవ్వలా. కాబట్టి ఏం చేయాలి? నువ్వు వెంటనే సార్ ఇంకోటి చెప్పినాడు కదా 3, 4 ఇచ్చాడు ఇంకోటి ఆటోమేటిక్‌గా 5 అని చెప్పి రాయకూడదు.
ఓకేనండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందే, పైథాగరస్ నెంబర్ సెట్ ఉంటుంది. ఆ సెట్లో మనము లెంత్ యొక్క సైడ్ యొక్క లెంత్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో దాన్ని హైపోటెనస్గా పరిగణిస్తూ మిగతా భుజాలు ఇచ్చినప్పుడు ఏవైతే వాడు ఇవ్వలేదో అది ఈజీ కనుక్కోవడానికి ఈ సెట్ ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, సపోజ్ ఇక్కడ 5 ఇచ్చాను అనుకుందాం. ఓకే, ఇప్పుడు 3/5 అని ఇచ్చాడు అనుకుందాం. సపోజ్ ఇక్కడ 4 ఇచ్చాడు. ఓకే, 4 ప్రకారం మనం లెక్క చేసాం, అయిపోయింది. ఒకవేళ 3/5 ఇచ్చాడు, మనకేంది ఆపోజిట్ బై హైపోటెనస్. ఇప్పుడు చూడండి, హైపోటెనస్ పెద్దది ఉందా? ఇప్పుడు పెద్దది వచ్చింది కదా. ఇప్పుడు హైపోటెనస్ లెంత్ వచ్చి పెద్దదిగా ఉంది కాబట్టి ఇంకొకటి ఆటోమేటిక్గా 3 వచ్చింది, ఇంకోటి లెంత్ వచ్చి పెద్దది ఉండేది వచ్చింటుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఇంకోటి ఎంత ఉంటుంది? 4 వేసేయచ్చు. నేను చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆటోమేటిక్గా ఇంకోటి ఎంత ఉంటుంది? 4 ఉంటుంది అని చెప్పేసేయచ్చు. అప్పుడు వేయచ్చు 4 చేయకుండానే. ఓకే, అప్పుడు 3, 4, 5 3, 4, 5 అనే సెట్ ఓకే అవుతుంది. అంతేగాని ఈడ మాత్రం 4 ఉన్నప్పుడు మాత్రము హైపోటెనస్ వచ్చి 4 ఉంది, లెంత్ వచ్చి పెద్దదిగా లేదు కాబట్టి వెంటనే నువ్వు ఒక 3 ఇచ్చాడు, 4 ఇచ్చాడు, ఇంకోటి 5 అని చెప్పి మనం రాసేదానికి లేదు. ఓకే, హైపోటెనస్ బట్టి మనం రాయాల్సి వస్తుంది. ఓకేనండి. సో ఇక్కడ కనుక 5 ఉంటే హైపోటెనస్ లెంత్ ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్ ఇంకో భుజం ఎంత ఉంటుంది? 4, 3, 4, 5 అదొక సెట్. కాబట్టి అలా మనం అబ్జర్వ్ చేసి రాయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. గివన్ 15 into cot A. 15 into cot A equal to 8. Find sin A and cos A. సో ఒక రేషియో ఇచ్చాడు, ట్రిగ్నామెట్రీ రేషియో cot A ఇచ్చాడు, మిగతా రెండు కనుక్కోమన్నాడు. సో ప్రాబ్లం చేద్దాం. గివన్ దట్ 15 into cot A equal to 8 ఇచ్చాడు. దేర్ ఫోర్ cot A equal to, ఈ 15 ఇంటూ చేస్తుంది, ఇటు పక్కపోతే డివైడ్ బై వేస్తుంది, 8/15. ఓకేనా? సో cot A వాల్యూ 8/15 వచ్చేసింది. మనకు తెలుసు cot A ఫార్ములా అయింది అడ్జసెంట్ బై ఆపోజిట్. cot A ఫార్ములా అడ్జసెంట్ బై ఆపోజిట్. మనకు ప్రీవియస్ వీడియోస్లో ఫార్ములాస్ అన్నీ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సో అడ్జసెంట్ బై ఆపోజిట్. సో మనకు తెలుసు 2 ఇచ్చాడు, మూడోది కనుక్కోవాలా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మూడో సైడ్ ఎలా కనుక్కుంటావు? పైథాగరస్ స్థిరం వాడతావు. సో పైథాగరస్ స్థిరం ఏంది? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో ఏకు చూస్తున్నాం చూడండి, అడ్జసెంట్ బై ఆపోజిట్. ఏకు అడ్జసెంట్ బై ఆపోజిట్ cot A. అడ్జసెంట్ ఎంత ఇచ్చాయండి? పైన చూడు, అడ్జసెంట్ 8. సో అడ్జసెంట్ వచ్చి 8 ఇది. సో నెక్స్ట్ ఇన్ ద ఆపోజిట్, ఇది ఆపోజిట్. సో ఏకు ఆపోజిట్ ఎంత? 15 వచ్చింది, 15. ఏకు ఆపోజిట్ 15. ఓకే, సో మీరు ఇంకోటి రాసుకోండి. ఇంతకుముందు చెప్పాను పైథాగోరియన్ నంబర్స్. పైథాగోరియన్ నంబర్స్ 8, 15, 17 ఇవి స్టాండర్డ్ అండి. 8, 15, 17 ఇది ఒక సెట్. ఇదేమో 3, 4, 5 చెప్పాను చూడండి, సెట్. మళ్ళీ 5 ఏంది అక్కడ? హైపోటెనస్. మిగతా 2 సైడ్స్. అదేవిధంగా 8, 15, 17 ఒక సెట్. ఇప్పుడు చూడండి, ఇది 8, ఇది 15, లేక ఇది 8, ఇది 15 అలా ఉన్నాయనుకోండి, ఇంకోటి ఖచ్చితంగా 17 వస్తుంది, ఇది 17 వస్తుంది. హైపోటెనస్ ఖచ్చితంగా 17 వస్తుంది. ఇది మీరు చేయకుండానే చెప్పేయచ్చు. సో 8, 15, 17. ఇప్పుడు 17 ఇక్కడ ఆన్సర్ వచ్చిందా? ఇదంతా మీరు చేయాల్సిన అవసరమే లేకుండా డైరెక్ట్గా హైపోటెనస్ ఈక్వల్ టు 17 ఇది రాసేయచ్చండి, ఏం కాదు. ఓకే, సో పైథాగోరియన్ నెంబర్ మీకు సెట్ కనుక గుర్తుంటే మీరు ఈజీగా ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా హైపోటెనస్ ఈక్వల్ టు 17 ఈ విషయం ఇక్కడ వేసేయచ్చు. మరి ఇంతకుముందు చెప్పాను, ఇక్కడ 8, 15 ఇచ్చాడు అంటే అడ్జసెంట్ ఆపోజిట్. ఒక 2 భుజాలు ఇచ్చాడు ఇక్కడ, 8, 15. ఇంకోటి ఏమి? ఈ 2 ఉన్నప్పుడు లెంత్ పెద్దది ఉండేది వస్తుంది కదా, 17 వచ్చి ఇక్కడ లెంత్ వచ్చి ఎక్కువ ఉంది అంటే అది హైపోటెనస్ అని అర్థం. సో ఇది హైపోటెనస్ ఇచ్చినప్పుడు సపోజ్ ఇది ఇచ్చాడు, ఈ 2 ఇచ్చాడు, వేరే ఎంత అంటే 8. ఓకే, ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే మెయిన్ హైయెస్ట్ లెంత్ ఏదైతే ఉంటుందో అది హైపోటెనస్గా పరిగణిస్తూ మిగతా 2 కనుక్కోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు అక్కడ కూడా చేయకూడదండి, తప్పైపోతుంది. ఓకే, సో మామూలుగా ప్రాబ్లం ప్రకారం సగం మీరు మర్చిపోయినారు, మళ్ళీ మామూలు ప్రాబ్లం ప్రకారం చేయాల్సిందే ఫ్రమ్ పైథాగరస్ థియరం. సో పైథాగరస్ థియరం నుంచి ఏం చెప్తాం?
హైపోటెనస్ స్క్వేర్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్. సో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అది. సో ఏసీ స్క్వేర్ తెలియదు కనుక్కోవాలా. ఏబీ ఎంత ఇచ్చాడండి మనకు 8 ఇచ్చాడు. సో 8 ఇచ్చాడు, 8 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, బీసీ ఎంత 15 ఇచ్చాడు. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 8 స్క్వేర్ ఎంత 64, 8 ఇంటూ 8 64 ప్లస్ 15 స్క్వేర్ 15 225, 15 ఇంటూ 15 225. ఏసీ స్క్వేర్ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది 289. ఈ రెండు సమ్ చేస్తే 289 వస్తుంది. దేర్ ఫోర్ ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ అట్టుకోకపోతే స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 289 స్క్వేర్ రూట్ అంతా 17. ఇవన్నీ స్టాండర్డ్ గుర్తుపెట్టుకోవాలా. ఓకే, ఇప్పుడు ఎట్లా మీరు రూట్ 64కి రూట్ ఎంత 8, 81కి రూట్ ఎంత 9, 100కి స్క్వేర్ రూట్ ఎంత 10, 121కి ఎంత 11, 144కి ఎంత 12. ఇలా ఏవైతే ఉంటాయో ఆ విధంగా 225కి ఎంత 15, 289కి ఎంత 17 అని స్టాండ్ గుర్తుపెట్టుకుంటే మళ్ళీ మీరు చేయాల్సిన అవసరం లేదు. 17 ఇంటూ 17 చేసుకోండి 289 వస్తుంది. ఓకే, సో 289 స్క్వేర్ రూట్ ఎంత 17 వచ్చేసింది. సో ఏసీ హైపోటెనస్ కదా, ఏసీ ఇక్కడ హైపోటెనస్ ఎంత 17. సో ఇప్పుడు నేను చెప్పింది అదే. ఇదంతా ఇక్కడి నుంచి ఈడి వరకు మీరు చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా 815 వస్తే ఇది రాసిన స్టెప్ డైరెక్ట్గా ఆపోజిట్ వచ్చి 15. ఓకే, అడ్జసెంట్ ఎంత ఇచ్చాడు పైన ఉన్నది 8 అండ్ హైపోటెనస్ ఈక్వల్ 17. డైరెక్ట్గా రాసేసి ఇదంతా కలిసి వస్తుంది. ఎందుకంటే 8, 15, 17 ఒక సెట్ అన్నమాట. వీటిని ఏమంటాం పైథాగోరియన్ నెంబర్స్. సో ఇప్పుడు 2 సెట్లు చెప్పాను. ఇంతకుముందు 3, 4, 5 ఒక సెట్, 8, 15, 17 ఒక సెట్. ఓకేనా. సో ఈ ప్రాబ్లం నుంచి మనం ఫస్ట్ మళ్ళా ఒక చోట రాసి పెడుతున్నాం 3. ఏమని హైపోటెనస్ వచ్చింది 17. ప్రాబ్లం నుంచి ఏమొచ్చింది అడ్జసెంట్ ఉంది, ఆపోజిట్ ఉంది, రాసాను. అడ్జసెంట్ రాశాను, ఆపోజిట్, ఈ 3 ఒక చోట రాసి పెట్టేసి ఫిగర్లో రాసేయండి. అడ్జసెంట్ 8 ఇచ్చాడు, ఆపోజిట్ 15 ఇచ్చాడు, ఇది కనుక్కున్నాం 17. ఈ 3 కనుక ఉంటే ఇంకా వాడు ఏవి కనుక్కోమని చెప్పినా కూడా మనం ఈజీగా రాసేయచ్చు, ఏ రేషియో కూడా. ఓకేనా. సో నెక్స్ట్ వాడు ఏం కనుక్కోమని చూడండి, సైన్ ఏ అండ్ సీకెంట్ ఏ. ఇంతకుముందు నేను కాజ్ రాశాను, కానీ టెక్స్ట్ బుక్లో చూస్తే ఇక్కడ సీకెంట్ ఇచ్చాడు, సీకెంట్గా మార్చుకోండి. కాజ్ ఇచ్చినా ఏం పర్లేదు, ఫార్ములా పెట్టి రాయడమే. ఏమని ఇచ్చుకోండి, సైన్ ఏ ఇచ్చుకొని, సీకెంట్ ఇచ్చుకొని, ఇంకా ట్యాన్ ఇచ్చుకొని, కొసికెంట్ ఇచ్చుకొని, ఏమి ఇచ్చుకున్నా ఫార్ములా రాసుకోవడం చేసేయడం. ఓకే, సో ఇక్కడ కాజ్ బదులు సీకెంటే ఇచ్చారు టెక్స్ట్, అది టెక్స్ట్ బుక్ ప్రకారం రాశాను. సైన్ ఏ అండ్ సీకెంటే కనుక్కోవాలా. సో సైన్ ఏ ఈక్వల్ టు ఫార్ములా రాయండి ఫస్ట్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో ఏకు ఆపోజిట్ ఏముంది 15, హైపోటెనస్ ఎంత 17. సో 15/17. ఓకే, నెక్స్ట్ సీకెంట్ ఏ ఈక్వల్ టు ఫార్ములా హైపోటెనస్ బై అడ్జసెంట్. హైపోటెనస్ ఎంత అండి 17 బై అడ్జసెంట్ 8, 17/8. ఒకవేళ కాజే కనుక్కోమన్నాడు, కాజే ఇది రివర్స్ అన్నమాట, సీకెంట్ రివర్స్ చేయాలి. అడ్జసెంట్ బై హైపోటెనస్ అప్పుడు ఏమవుతుంది, ఇది పైకి ఇది కిందకి 8/17 అలా వస్తుంది. ఏం కనుక్కోమన్నా కార్ట్ ఇచ్చినాడు కదా, ట్యాన్ కనుక్కోమన్నాడు, లేక ఇంకోటి ఏదైనా సీకెంట్, కొసికెంట్, ఇంకేదైనా సరే ఏం కనుక్కోమన్నా మనం అన్ని ఫార్ములా పెట్టుకొని ఫిగర్ వేసుకోండి. ఫస్ట్ ఫిగర్ వేసుకొని 3 వాల్యూస్ కనుక మీరు రాయగలిగితే ఇక్కడి నుంచి ఈ ఫిగర్ నుంచి వాడు ఎన్ని రేషియోస్ రాయమంటే అన్ని రేషియోస్ మనం ఈజీగా రాసేయచ్చు. ఓకేనా. సో ఈ విధంగా ప్రాబ్లం అనేది మనం చేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, గివన్ సీకెంట్ థీటా ఈక్వల్ టు 13/12. థీటా సీకెంట్ థీటా ఈక్వల్ టు 13/12. నేను చెప్పాను థీటా అంటేనే ట్రిగ్నామెట్రీలో ఎక్కువ ఏలు బీలు సీకెంట్, థీటా అంటేనే ఆ యొక్క ట్రిగ్నామెట్రీ యొక్క ఆ ఒక టేస్ట్ అని తెలుస్తుంది. టేస్ట్ థీటా అంటారు. థీటా చెప్పాను ఏంటది, గ్రీక్ ఆల్ఫాబెటిక్ వర్డ్ అని చెప్పాను. ఓకే, ఆఫ్ కోర్స్ ఇంక ఇంతకుముందు ఏ ఇచ్చాడు, ఇప్పుడు థీటా ఇచ్చాడు. సో సీకెంట్ థీటా ఈక్వల్ 13/12. క్యాల్కులేట్ ఆల్ అదర్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. అన్ని రాయమన్నాడు. సీకెంట్ ఇచ్చాడు, మొత్తం 6 కదండి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, 1 ఇచ్చాడు, మిగతా 5 రాయమన్నాడు. మామూలు ప్రాబ్లం. సో సీకెంట్ గివన్ దాట్ సీకెంట్ థీటా ఈక్వల్ 13/12. వి నో దాట్ ఫార్ములా ఏంటంటే సీకెంట్ థీటా ఫార్ములా ఏంటి, హైపోటెనస్ బై అడ్జసెంట్. ఫార్ములాస్ లిస్ట్ అంతా రాసుంటాం, దాంట్లో ఒకసారి చూడండి, హైపోటెనస్ బై అడ్జసెంట్. ఓకే, నెక్స్ట్ 2 ఇచ్చాడు, 3 కనుక్కోవాలా. ఏం యూజ్ చేయాలా, పైథాగరస్ థీరం అంతే. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరం యూజ్ చేసుకుని 2 ఇచ్చినప్పుడు 3వది కనుక్కోవాలా. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నా, ఇక్కడి నుంచి ఇక్కడికి చూడమ్మా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ స్టెప్పులన్నీ ఎత్తేయచ్చు మీరు. ఏమో చూసి ఇంత లెంతీగా ఉంది ప్రాబ్లం అని చెప్పి భయపడే అవసరం లే, మీకు ముందే చెప్పాను
పైథాగరన్ నెంబర్స్ ఉన్నాయి. ఏంటంటే 5, 12, 13 రాసి పెట్టుకోండి. ఇది కూడా ఒక సెట్. పైథాగరన్ నంబర్స్ 5, 12, 13 ఇవి కూడా ఒక సెట్ అండి. సో ఇప్పటికి నేను 3 సెట్లు చెప్పిన. ఒకటి 3, 4, 5 ఒక సెట్. 5 ఏంది అక్కడ? హైపోటెనస్. ఏదైతే పెద్దదిగా ఉంటుందో అది హైపోటెనస్. మిగతా 2 ఆ మూడిట్లో ఏ 2 ఇచ్చి ఒకటి తెలియకపోతే ఈజీగా రాసేయచ్చు. పైథాగరస్ స్థిరం అంతా పెట్టుకొని చేయాల్సిన అవసరం లేక డైరెక్ట్ రాయొచ్చు. ఇంకోటి చెప్పినాను ఇంతకుముందు ప్రాబ్లం. 8, 15, 17 అదొక సెట్. దాంట్లో 17 అనేది హైపోటెనస్. 17 కాకుండా హైపోటెనస్ 15 ఇచ్చాడు అనుకో మళ్ళీ ప్రాబ్లం చేయాల్సిందే. సారు 2 ఇచ్చాడు 3 కనుక్కోకుండా చేసామని చెప్పడం మాత్రం నా మీద వేయద్దండి. 8, 15, 17 8, 15, 17 17 అనేది లెంత్ ఎక్కువ ఉండేది, అది హైపోటెనస్. లెంత్ ఎక్కువగా ఉంటుంది హైపోటెనస్గా ఉన్నప్పుడు మాత్రమే మనం సెట్ చేయగలుగుతాం. అదేవిధంగా 5, 12, 13 5, 12, 13 ఇది ఒక సెట్. సో దీంట్లో 13 అనేది హైపోటెనస్. ఇప్పుడు 5, 12 ఇచ్చాడా? చూడు ఏమి ఇచ్చాడు? 13, 12 ఇచ్చాడు. వెరీ గుడ్. 13, 12లో 13 ఏంది? హైపోటెనస్. ఓకే, హైపోటెనస్ వచ్చేసి మాకు 13 ఏంది? పెద్దది, లెంత్ ఎక్కువగా ఉండే సైడ్ ఇచ్చేసాడు. అప్పుడు మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేకుండా 13 ఇచ్చేసాడు కాబట్టి ఇంకోటి ఏమి 12 కూడా ఇచ్చాడు. 13, 12 2 ఇచ్చాడు కదా, ఇంకోటి ఏమిటి ఆటోమేటిక్గా 5. ఇవంతా చేయాల్సిన అవసరం లే. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చేయకుండానే ఇయర్ అని చెప్పేసి డైరెక్ట్గా మనకేమొచ్చింది? ఆపోజిట్ సైడ్ కదా కనుక్కోవాల్సింది. మనకు ఆపోజిట్ సైడ్ ఈక్వల్ టు 5 ఇది రాసేయచ్చండి డైరెక్ట్గా. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చేస్తే ఆన్సర్ ఏమొచ్చింది? 5 వచ్చిందా? ఇదంతా లేకుండా మీకు 13, 12 చేసేటప్పుడు ఇంకోటి ఏమంటే ఆటోమేటిక్గా 5 ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా చేసేయచ్చు 5. ఆపోజిట్ సైడ్ ఈక్వల్ టు 5. ఓకే, సో మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ పైథాగరస్ స్థిరం చేస్తున్నాను. కానీ మీరు చేయాల్సిన అవసరం లేకుండానే ప్రాబ్లం కట్ చేసి ఒకటి 13, ఒకటి 12. 13 ఏంటండి ఇక్కడ? హైయెస్ట్ లెంత్ ఉండేది హైపోటెనస్. హైపోటెనస్ ఇచ్చినాడు అంటే ఇంకోటి ఆటోమేటిక్గా కనుక్కోవడానికి ఈజీ అయిపోతుంది. లేదు మనకు అడ్జసెంట్ ఆపోజిట్ ఇచ్చాడు, ఒకటి 5 ఇచ్చాడు, ఒకటి 12 ఇచ్చాడు, ఇంకోటి ఆటోమేటిక్ కూడా మళ్ళీ కనుక్కోవాల్సిన 13 వేసేయచ్చు. అట్లా కూడా చేయొచ్చు. ఓకే సరే, ఫ్రమ్ పైథాగరస్ థియరం మామూలుగా. సో హైపోటెనస్ స్క్వేర్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ దీని స్క్వేర్ ప్లస్ దాని స్క్వేర్, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏసీ స్క్వేర్ ఏసీ. చూడమ్మా ఇక్కడ ఏమి ఇచ్చాడు? హైపోటెనస్ 13 ఇచ్చాడు. సో ఇక్కడ రాస్తున్నాం హైపోటెనస్ 13. ఓకే నెక్స్ట్ ఇది తీటా. చూడమ్మా ఇది తీటా. సో తీటా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ తీటా పెట్టినాను. నెక్స్ట్ ఇది హైపోటెనస్ 13 రాశాను. తర్వాత అడ్జసెంట్ 12. సో తీటాకు ఆనుకోండి 12. ఇది ఓకే, ఇది 13, ఇది 12. ఇది ఆటోమేటిక్ ఎంత ఉంటుంది? 5 ఉంటుంది. ఓకే, సో మనం చేస్తే చూడండి. సో ఏసీ బదులు ఏం రాస్తాం? 13 స్క్వేర్ ఈక్వల్ 12 స్క్వేర్ ప్లస్ బీసీ మనకు తెలియదు కనుక్కోవాలా. సో 169 ఈక్వల్ టు 13 స్క్వేర్ ఎంత? 169. 12 స్క్వేర్ 144. స్టాండ్ గుర్తుపెట్టుకోవాలి, మరి చేయకూడదు మనం, ఎందుకంటే అవి బైహార్ట్ చేసేయాలి ఆ వాల్యూస్ అన్ని, మళ్ళీ మనకు టైం వేస్ట్ అవుతుంది. ప్లస్ బీసీ స్క్వేర్ అట్టే పెట్టాను. ఇది అట్లా పంపిస్తే మైనస్ అవుతుంది. 169 మైనస్ 144 ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అట్లా ఉంది. సో ఈ రెండు తీసేస్తే ఏమొస్తుంది? 25 వస్తుంది. 169లో నుంచి 144 తీస్తే 25. సో బీసీ స్క్వేర్ ఇక్కడ రాసాను, ఇది రాసాను అంతే, ఈక్వల్ 25. దేర్ఫోర్ బీసీ ఈక్వల్ టు స్క్వేర్ ఈక్వల్ అవుతుంది ఏమవుతుంది? స్క్వేర్ రూట్ అవుతుంది. √25 ఈక్వల్ టు 5. ప్లస్ ఆర్ మైనస్ 5 రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లెంత్ ఎప్పుడు పాజిటివ్ తీసుకోవాలా, ధనాత్మక సంఖ్య తీసుకోవాలా పొడవును ఎప్పటికీ, కాబట్టి +5. సో బీసీ వాల్యూ ఎంత? 5. మరి బీసీ ఏందండి ఇక్కడ? ఇది ఆపోజిట్ సైడ్ ఎంత వచ్చింది? 5 వేసేసాను. సో ఒకటి 12, ఒకటి 5, ఒకటి 13. ఇది ఒక సెట్ 5, 12, 13. ఓకే, నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఇక్కడ హైపోటెనస్ ఇచ్చేసాడు, ఇంకొక సైడ్ ఇచ్చాడు. ఒక హైపోటెనస్ ఒక సైడ్ ఇచ్చినప్పుడు ఇంకొక సైడ్ ఆటోమేటిక్గా 5 ఉంటుంది. ఇది ఒక పైథాగరన్ నెంబర్స్. అంటే నువ్వు ఇదంతా కట్ చేసేసి డైరెక్ట్గా ఈ ఫార్ములా వాడేసిన తర్వాత ఇంకొక సైడ్ ఏమీ లేదు, ఇది ఇచ్చాడు, ఆపోజిట్ ఇవ్వలేదు. ఆపోజిట్ ఎంత? 13, 12 ఇచ్చాడు, ఇంకోటి ఎంత? ఆపోజిట్ 5. అంతే, డైరెక్ట్గా వేసేయచ్చు. ఇదంతా మీరు కట్ చేసేయచ్చు. ఓకే, సో ప్రాబ్లమ్ని లెంత్ తక్కువ చేసుకోవచ్చు.
మళ్ళీ రాశాను ఆపోజిట్ వచ్చేసి మనకు 5 అని. అండ్ అకార్డింగ్ టు ప్రాబ్లం బట్టి ఏమింది, ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, హైపోటెనస్ ఇచ్చాడు. సో హైపోటెనస్ ఈక్వల్ 13. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, అడ్జసెంట్ ఇచ్చాడు, అడ్జసెంట్. ఓకే, అడ్జసెంట్ 12. ఇప్పుడు అన్ని రాయేసామా, ఒకటి 5 వచ్చింది, ఒకటి 12 వచ్చింది, ఒకటి 13 వచ్చింది. ఇంకా వాడు ఏమడిగాడు, ఆల్ అదర్ ట్రిగ్నామెట్రీ రేషియోస్ అన్నీ రామన్నాడు. సో అన్నీ రాద్దాం, అన్ని ట్రిగ్నామెట్రీ రేషియోస్ రామన్నాడు. వాడు ఒకటి ఇచ్చాడు, అన్ని రామంటే మిగతా 5 రాయాలి. ఓకే, సైన్ తీటా ఫస్ట్ వన్, ఆపోజిట్ బై హైపోటెనస్ ఫార్ములా మనకు తెలుసు, ఆపోజిట్ బై హైపోటెనస్. మళ్ళీ తీటాకి ఎదురుగా ఏముంది 5, ఆపోజిట్ హైపోటెనస్ 13, 5/13. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ కాస్ తీటా, అన్నీ రాసుకోవాలండి, అన్నీ రామన్నాడు, అన్నీ రాస్తున్నాం. కాస్ తీటా ఫార్ములా ఏమి, అడ్జసెంట్ బై హైపోటెనస్. సో తీటాకు అడ్జసెంట్ ఆనుకోని ఉండేది 12/13 హైపోటెనస్. సో 12/13. నెక్స్ట్ ట్యాన్ తీటా ఫార్ములా ఆపోజిట్ బై అడ్జసెంట్, తీటాకు ఎదురుగా ఉండేది ఆపోజిట్. సో తీటాకు ఎదురుగా ఆపోజిట్ 5/అడ్జసెంట్ 12, 5/12. నెక్స్ట్ కాట్ తీటా, దీన్ని రివర్స్ చేయాలండి, రివర్స్ చేస్తే 12/5. లేదు ఫార్ములా పక్కన వస్తే అడ్జసెంట్ బై ఆపోజిట్. సో అడ్జసెంట్ ఎంత 12, అడ్జసెంట్ 12, ఆపోజిట్ ఎంత 5. సో 12/5. కోసెకంట్ తీటా ఈక్వల్ టు హైపోటెనస్ బై హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. సో సైన్ తిప్పించి రాయడమే. సో 13/5, 13/5. లేదు ఫార్ములా పక్కన వస్తే హైపోటెనస్ ఎంత 13 బై ఆపోజిట్ ఎంత 5. సో ఈ విధంగా మనకు అన్ని ట్రిగ్నామెట్రీ రేషియోస్ మనం రాసేసాము. సో ఏం లేదండి, ఈ ఫస్ట్ ఇచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, ఒక ట్రిగ్నామెట్రీ రేషియోస్ ఇస్తాడు, దాని నుంచి మిగతా ఏమన్నా కనుక్కోమని చెప్తాడు. ఒక 2 కానీ 3 కానీ లేదంటే అన్నీ కానీ రాయమంటాడు. ఇప్పుడు అన్నీ రాయమన్నాడు కదా. సో మీరు ఏం చేయాలా, ఒక ట్రిగ్నామెట్రీ రేషియో ఇస్తాను కూడా 3 సైడ్స్లో నుంచి 2 సైడ్లు ఇచ్చేసి ఉంటాడు. ఆ 2 సైడ్లు మనకు అక్కడ ప్రాబ్లం బట్టి అది హైపోటెనస్ కావచ్చు, అడ్జసెంట్ కావచ్చు, హైపోటెనస్, అడ్జసెంట్, ఆపోజిట్, ఈ మూట్లో ఏదైనా కావచ్చు. ఓకే, సో మీరేం చేయాలా, ఆ రెండిట్లో నుంచి మూడోది కనుక్కోవాలా. ఎలా, పైథాగరస్ థీరం యూస్ చేసుకొని కనుక్కోవాలా. లేదు మనకు సెట్ కానీ తెలిసిందనుకో, సెట్స్ నుంచి టక్కని ఇంకొక సైడ్ ఎంత అని కనుక్కోడానికి అవకాశం ఉంది. అది కూడా నేను చెప్పాను, ఇప్పటికి 3 సెట్స్ చెప్పాను, పైథాగోరియన్ నెంబర్స్ చెప్పాను, 3 సెట్స్ చెప్పేశాను. లేదు పైథాగరస్ థీరం నుంచి ఇంకొక సైడ్ కనుక్కోండి, ఫిగర్లో వేసేయండి అవన్నీ, ఆపోజిట్ ఏంది, అడ్జసెంట్ ఏంది, తర్వాత హైపోటెనస్ ఏంది, ఫిగర్ వేసేస్తే తర్వాత వాడు ఏ రేషియో కనుక్కోమంటే ఆ రేషియో ఫార్ములా పెట్టుకోవడం, వేసేయడం, అంతే. సో చాలా ఈజీగా ఉంటుంది. బట్ ఫార్ములాస్ మాత్రం మీరు నేర్చుకోకుండా ఉంటే మాత్రం ఇవేమీ రాయలేరు, అంతేనా. ఈ ఫార్ములాస్ రావాలి కదండి, ఈ వాల్యూస్ రావాలంటే ఈ ఫార్ములా బట్టి రాసాం. మరి ఫార్ములాస్ రాకపోతే ఏం రాస్తాం, ఏమి రాలేం. అదే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, మీరు ఫార్ములాస్ ఎప్పటికప్పుడు, నేను ప్రతి ఒక్క ఫార్ములా నేను రాసుండాను, ఒక పేపర్లో రాసుకోండి, దాన్ని చదువుతూ ఉండమని చెప్పాను. ఇంకా వస్తాయి, ఇంకా ఫార్ములాస్ ఇంకా అయిపోలేదు, దండిగా వస్తాయి. ఇంకా ఇంకో పట్టిక ఉంది, టేబుల్ ఉంది, వాల్యూస్ కూడినటువంటి టేబుల్ ఉంది, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నీ నేర్చుకోవాలంటే పక్కన రాసి పెట్టుకుని ఒక పేపర్లో నీట్గా అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటే నీకు బాగా గుర్తుండిపోతాయి. అలా మీరు చేయలేనప్పుడు ఇవన్నీ వినడం కూడా మీరు వేస్టే. ముందే చెప్తున్నా, నేను ఇంత కష్టపడుతున్నా, నేను టీచింగ్ మీద ప్యాషన్తో మాత్రమే నేను క్లాస్ చెప్తున్నా, నా టీచింగ్ అంటే ఇష్టం. పైగా పిల్లలు అంతో ఇంతో ఈజీగా ఫీల్ కావాలా, భయపడకూడదు అనే ఉద్దేశంతో టీచింగ్ మీద ఇంట్రెస్ట్తో, టీచింగ్ మీద ప్యాషన్తో నేను స్టార్ట్ చేశాను. మరి మీరు కూడా ఏం చేయాలా, ఈజీగా మనం ఎట్లా నేర్చుకోవాలా అనే టెక్నిక్స్ మనం చెప్తున్నాం కాబట్టి మీరు కూడా దాన్ని ఫాలో అయినారంటే నేను అనుకున్నది నెరవేరుతుంది. ఓకేనా. సో ఇంకా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఓకేనా. సో ఛానల్ పేరు ఏం పేరు, మస్తాన్ 10th మ్యాథ్స్, మస్తాన్ 10th మ్యాథ్స్. ఇక్కడ చాలామంది హెచ్ పెడుతున్నారు, హెచ్ లేదండి, MASTAN, హెచ్ లేదు. హెచ్ లేకుండా మస్తాన్ 10th మ్యాథ్స్ అని కొట్టండి, ఫస్ట్ మందే వస్తుంది. సెర్చ్ చేస్తే మనకు అది సెర్చ్ చేసిన వెంటనే ఫస్ట్ మందే కనబడుతుంది. సో సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ గంట కొట్టండి, తర్వాత మీరు ఆల్ అని కొట్టిన తర్వాత మీరు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. తర్వాత ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఖచ్చితంగా రొటేట్ చేసి చూడాలా. రెండోది బాగా మీకు కనబడేట్టు, అంటే లైటింగ్ మీరు మీ సెల్ ఫోన్లో అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ.